Hello my dear friends and students, good morning. ఈ రోజు సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ లో ట్రయాంగిల్స్ గురించి ఇదివరకు వీడియోలో నేర్చుకున్నామండి. ఇప్పుడు క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుందామా? క్వాడ్రిలేటరల్, వాట్ ఈస్ క్వాడ్రిలేటరల్? క్వాడ్రిలేటరల్ ఈస్ ఏ సింపుల్ క్లోజ్డ్ 4 line segments figure. A simple closed 4 line segments figure. క్లోజ్డ్ ఎందుకున్నామంటే ఇక్కడ ఏ లైన్ సెగ్మెంట్ కూడా ఈ విధంగా ఒకదానికొకటి క్రాస్ అవ్వదండి. క్రాస్ అవ్వకుండా ఈ రెండు ఎడ్జెస్ మాత్రమే కలుసుకుంటాయి కాబట్టి మనం సింపుల్ అని అవసరం. ఏ సింపుల్ క్లోజ్డ్ 4 line segments is called a quadrilateral. ఎస్, ఈ క్వాడ్రిలేటరల్ మనకి ఎలా వచ్చిందండి? మనకు ఈ క్వాడ్రోలాటస్ అనే పదం నుండి క్వాడ్రోలాటస్ అనే పదం నుండి వచ్చిందండి. క్వాడ్రో అంటే ఏమిటి? క్వాడ్రో అంటే 4 sides అండి. వాట్ ఈస్ క్వాడ్రో? మీన్స్ 4 sides. ఎస్, క్వాడ్రో, QUARDO, క్వాడ్రో అంటే 4 అని. ఎస్, లాటస్ అంటే సైడ్స్ అని. క్వాడ్రోలాటస్ అంటే 4 sides గల ఫిగర్ ని క్వాడ్రోలాటస్ అంటామండి. ఇప్పుడు వాటిల్లో మనం ఫస్ట్ ఈ పారలోగ్రామ్ ని గురించి నేర్చుకుందామా? ఈ పారలోగ్రామ్ అనేది 2D ఫిగర్. వాట్ ఈస్ పారలోగ్రామ్? పారలోగ్రామ్, ఎస్, 2D ఫిగర్ ని పారలోగ్రామ్ అంటామండి. అంటే 2D అంటే 2 మెజర్మెంట్స్ అయితే మనకి సరిపోతాయి. బిఫోర్ దట్ నేను 3-4 దశాబ్దాల నుండి ఈ విధంగా ప్రిన్సిపల్ గా చేసి రిటైర్డ్ అయిపోయి మీకోసం ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరు చాలా మంది చూస్తున్నారు కదా, లైక్ చేయట్లా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ. ఎస్, ఇట్ ఈస్ పారలోగ్రామ్. దీని యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుందామా? ఎస్, ప్రాపర్టీస్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండి. ప్యారలల్ అంటే సపోజ్ రైలు పట్టాలు ఉన్నాయనుకోండి, రైలు పట్టాలు లేవండి, అవి ప్యారలల్ గా ఉంటాయి. ఎంత దూరం ఉన్నాయో లేవండి, ఒకటికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఈక్వల్ గా ఉంటాయి. ఇవి కూడా ప్యారలల్ టు ప్యారలల్ లైన్ సెగ్మెంట్స్ ని ఉంటాయండి. అంటే ఇటు ఉన్నాయంటే ఇటు కూడా ఇదే విధంగా ఉంటాయండి. 2 ప్యారలల్ లైన్ సెగ్మెంట్స్. దీనికి మనం పేరు పెట్టుకుందాం ABCD అని. ఈ వర్టిసెస్ కి 4 వర్టిసెస్, 4 వర్టిసెస్ కదండి. అంటే మూలలు 1 2 3 4, 4 మూలలు ఉన్నాయి, 4 వర్టిసెస్ ఉన్నాయి. పేర్లు పెట్టుకున్నాం. ఎస్, ఇవి ప్యారలలే కాదండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే AB ఈక్వల్ టు DC అండి. అదే విధంగా AB ప్యారలల్ టు DC. ఇక AD ఉంది కదండి, AD ప్యారలల్ టు BC. అదే విధంగా AD ఈక్వల్ టు BC కూడా రండి. ఆ విధంగా దీని యొక్క సైడ్స్ ఆ విధంగా ఉంటాయి. ఎస్, మనం ఇప్పుడు ప్యారలలోగ్రామ్ నేర్చుకున్నాం. వాటికి ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఈ రెండు ప్యారలల్ ఈక్వల్, ఈ రెండు ప్యారలల్ ఈక్వల్ గా ఉంటాయి. నేర్చుకున్నాం కదా. ఎస్, ఇంకా నేర్చుకుందామంటే ఇక ఈ డయాగ్నల్స్ గురించి నేర్చుకుందామండి. డయాగ్నల్స్ ఎట్లా? మనకు ట్రయాంగిల్ కి డయాగ్నల్స్ ఉండవు, దానికి హైపోటెనస్ ఉంటుంది తప్ప డయాగ్నల్స్ ఉండవు. డయాగ్నల్స్ అంటే ఏమిటి? 2 కాన్సెక్యూటివ్స్ కాన్సెక్యూటివ్ వర్టిసెస్ ఈక్వల్ కాకుండా రాయాలండి. ఈ రెండింటికి ఈక్వల్ కాకుండా ఇది, దీన్ని వదిలేసి ఇది, ఈ రెండింటికి రాస్తాం. ఇది డయాగ్నల్. ఈ రెండు కాన్సెక్యూటివ్ కదండి. కాన్సెక్యూటివ్ మీన్స్ వరుసగా ఉండే వర్టిసెస్ కాదు, ఆల్టర్నేట్ గా ఉండే వర్టిసెస్ కి మనం రాస్తే ఏర్పడే డయాగ్నల్స్. ఈ రెండు కాన్సెక్యూటివ్. ఇది దీని కాన్సెక్యూటివ్, దీన్ని రాయకూడదు, దీని నుండి రాయాలి, దీని నుండి ఆపోజిట్. ఇవి డయాగ్నల్స్ అవుతాయండి. ఈ డయాగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. చూడండి, ఈ రెండు కూడా బైసెక్ట్స్ ఈచ్ అదర్ అండి. అంటే ఇది దీన్ని ఇది ఈ యొక్క ఏసీని డిబిని ఏసీ 2 ముక్కలుగా ఖండిస్తాయండి. ఏసీని డిబిని ఏసీ 2 ముక్కలుగా ఖండిస్తాయండి. అంటే ఓ అని పెట్టుకున్నట్లయితే డిఓ ఈక్వల్ టు ఓబి, అదేవిధంగా ఓసి ఈక్వల్ టు ఓఏ లేదా ఏఓ. ఈ విధంగా డయాగ్నల్స్ ఖండించుకుంటాయండి. ఎస్, మనకు ఇందులో ఏరియా ఎట్లా కలుపుకుంటాం తెలుసు కదా. ఏరియా అంటే ఇది పొడవు ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అంటే ఎల్బి పొడవు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎల్ పొడవు ఇంటూ వెడల్పండి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అయితే మనకి ఏరియా వస్తుంది.
ఏరియా వచ్చిన తర్వాత వెంటనే మనకు ఇంకేం కావాలి, పెరిమీటర్ కావాలి కదా. పెరిమీటర్ అంటే ఏం తెలుస్తుందండి, పెరిమీటర్ అంటే రౌండ్స్ లెంగ్త్ అండి, చుట్టూ కొలత. రౌండ్స్ లెంగ్త్ అంటే దీనికి 2 ఎల్లు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి. 2 ఎల్లు 2 బీలు కలిపితే మనకు రౌండ్స్ లెంగ్త్ వస్తుంది. ఈ రెండు కామన్ కాబట్టి 2L + B = మనకు పెరిమీటర్ మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఇది 2D ఫిగర్ అని నేర్చుకున్నాం. ఎస్, ఇవి డయాగ్నల్స్ నేర్చుకున్నాం. ఆల్టర్నేటివ్ వర్సెస్ కి గీస్తే డయాగ్నల్స్ వస్తాయి. ఈ డయాగ్నల్స్ బైసెక్ట్స్ చేస్తాయి. ఈ యొక్క ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అని నేర్చుకున్నాం కదండి. ఎస్, ఇంకోటి ఉందండి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండి. ఇది ఈక్వల్, అదే విధంగా ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అండి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎస్, ఇప్పుడు ఇక ఆపోజిట్ యాంగిల్స్ అంటే మీకు తెలుసు కదా, అదే ట్రయాంగిల్ లో అయితే 3 ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం కూడా కలిపి 180 అవుతాయి. ఇక్కడ 4 యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి మొత్తం ఎంత ఉంటాయండి, 360 degrees ఉంటాయండి. ఈ 4 యాంగిల్స్ మొత్తం కలిపి, ఈ ఇంటీరియర్ 4 యాంగిల్స్ మొత్తం కలిపి మనకి ఎంత ఉన్నాయండి, 360 degrees ఉంటాయి. ఇంకోటి కూడా ఉందండి, ఈ రెండు ఈ పక్క పక్కన అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. పక్క పక్కన ఉన్నటువంటి యాంగిల్స్ ని, ఈ రెండు యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటాయంటే 180 degrees ఉంటాయండి. అంటే అడ్జసెంట్ యాంగిల్స్ టోటల్ ఈజ్ 180 degrees. ఆల్ 4 యాంగిల్స్ ఈజ్ 360 degrees ఉంటాయి. ఇవన్నీ మనకు ఇవి నేర్చుకున్నాం కదా. ఎస్, మనకు సంబంధించిన 2D ఫిగర్ కదా. ఎస్, ఇది పారలలోగ్రామ్ కి మనకు సంబంధించిందండి. ఎందుకంటే దీని ప్రాపర్టీస్, దీని యొక్క అసలు నేర్చుకుంటే దీని మీద ఎటువంటి మనకు వచ్చినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎటువంటి బిట్స్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందు వివరంగా తెలియాలి కాబట్టి ఇది మనం నేర్చుకున్నామండి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేయగా, ఇది పారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఇది అదే విధంగా 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ 360 degrees. ఇవి పక్క పక్కన 2 సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ 180 degrees. అంటే 180 degrees ఏమంటామంటే సప్లిమెంటరీ డిగ్రీస్. అదే 2 degrees ని కలిపి 90 degrees అయితే అవి కాంప్లిమెంటరీ అంటాం. కానీ 2 యాంగిల్స్ కలిపేసేసి, ఈ రెండు పక్క 2 యాంగిల్స్ కలిపేసేసి 180 అయితే వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్. ఎస్, పెరిమీటర్ కనుక్కోవాలంటే అంటే చుట్టుకొలత కనుక్కోవాలంటే 2L + B ఎట్లా వచ్చిందో చెప్పేసాం. ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. నెక్స్ట్ ఇంట్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి. ఇవన్నీ పారలలోగ్రామ్. నెక్స్ట్ దేని నేర్చుకుందామంటే రాంబస్ గురించి మనం నేర్చుకుందాం కదండి. ఎస్, మనం ఇప్పుడు రాంబస్ గురించి నేర్చుకుందామండి. రాంబస్ అనగానే మనకు గుర్తొస్తుందండు, రాంబస్ అంటే డైమండ్ గుర్తొస్తుంది కదా. రాంబస్ డైమండ్ అని కూడా అంటాం మనం. ఎస్, రాంబస్ అనేది ఇది రాంబస్. రాంబస్ లో ఉండే మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే, మొట్టమొదటి రూల్ ఏంటంటే 4 sides ఆర్ ఈక్వల్. 4 sides ఆర్ ఈక్వల్. ఒకవేళ నేను గీయటంలో ఏదైనా కనపడ్డా కూడా మీరు అట్లా అనుకోండి. 4 sides ఆర్ ఈక్వల్. ఈ 4 సైడ్లు కూడా ఈక్వల్ గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే, దీన్ని కూడా మనం గీయాలిగా. ఏంటి, డయాగ్నల్స్ గీయాలి కదా. డయాగ్నల్స్ అంటే ఎట్లా ఉంటుంది, ఆల్టర్నేట్ వర్సెస్ కి ఆల్టర్నేట్ యాంగిల్స్ నుండి ఆపోజిట్ యాంగిల్స్ కి గీయాలి కదా. ఇది చూసుకుందామండి. ఇక్కడ దీనికి ఇదేమవుతుంది, వరుసగా ఉండేది. ఆల్టర్నేట్ అంటే ఇది అవుతుంది, దీనికి ఆపోజిట్. అదే విధంగా దీనికి ఆపోజిట్. ఈ రెండు కూడా డయాగ్నల్స్ అవుతాయండి. డయాగ్నల్స్ ఆఫ్ ది రాంబస్. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఆ యొక్క రాంబస్ లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా పర్పెండిక్యులర్ గా ఖండించుకుంటాయండి. పర్పెండిక్యులర్ అంటే మీకు తెలుసు కదా, 90 degrees మధ్యలో 90 degrees పడుతుంది, తిన్నగా ఖండించుకుంటాయి. అంటే ఎప్పుడైతే పర్పెండిక్యులర్ అయినామో మనం ఈ విధంగా రాసుకోవాలి కదా. అదే సింపుల్ కదా 90 degrees కి. జస్ట్ ఇవి పర్పెండిక్యులర్ గా ఖండించుకుంటాయండి ఈ రెండు కూడా. ఎస్, పర్పెండిక్యులర్ ఖండించుకోవడం కదండి. ఇటు బైసెక్ట్స్ అంటే రెండు సమభాగాలుగా ఖండించుకుంటాయండి.
ఇట్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. ఇది దీన్ని రెండు భాగాలుగా, అదే విధంగా ఇది దీన్ని రెండు సమభాగాలుగా ఖండించుకుంటాయండి. ఎస్ మనకేం తెలిసింది, మనకు రాంబస్ పేరు కూడా పెట్టుకున్నామా, ABCDS. మనం అసలు ఇది కూడా క్వాడ్రిలేటర్లే కదా, ఎందుకంటే మీకు తెలుసు క్వాడ్రిలేటర్స్ అంటే ఫోర్ సైడ్స్ ఉండాలి కదా, ఉంటాయి కదా 4 సైడ్స్. ఓకే ఎస్, ఇది 4 సైడ్స్ కూడా 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 1 and diagonals bisects perpendicularly. Okay, not only perpendicularly, bisects each other. ఒకదానికొకటి సమానంగా ఖండించుకుంటాయి కదండి. ఇంకోటి ఉందండి, ఇది ఇక్కడ ఉన్న యాంగిల్ ని రెండు ఈ సమభాగాల్లో ఖండిస్తుందండి. ఈ యాంగిల్ ని సమభాగాల్లో అంటే ఇటు బైసెక్ట్స్ నాట్ ఓన్లీ అనదర్ diagonal, it bisects angle also. It bisects angles also. It bisects angle also. అంటే ఇక్కడ సమభాగాలు అంటే ఇది కూడా ఈ యాంగిల్ ఏం చేస్తుందంటే రెండు సమభాగాలుగా ఈక్వల్ యాంగిల్స్ గా ఇది మనకు కట్ చేస్తుందండి. ఇప్పుడు మేము నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎడిసెంట్ సైడ్స్ అది ఈక్వల్ అని ఒక డైమండ్ ఆకారంలో ఉంటుంది కదండి. ఇంకొకటి ఇక్కడ మిడ్ పాయింట్స్ అండ్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ సైడ్స్ అవే కదండి మనకు, సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేద్దామా. ఇది ఈ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని మనం జాయిన్ చేస్తే ఏమొస్తుందో తెలుసండి, ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుందండి. ఈ సైడ్స్ ని కనుక మనం జాయిన్ చేస్తే మనకు ఏర్పడేది ఒక రెక్టాంగిల్ అండి. అంటే 4 సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ తీసేసుకొని వాటిని కలిపితే మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే ఒక రెక్టాంగిల్ అండి. ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది ఈ 4 సైడ్స్. మరి అదే విధంగా రాంబస్ యొక్క డయాగ్నల్స్ మిడ్ పాయింట్స్ తీసుకుందామండి. డయాగ్నల్స్ మిడ్ పాయింట్స్ తీసుకుందామండి. ఈ డయాగ్నల్స్ మిడ్ పాయింట్స్ కనుక మనం తీసుకొని కలిపినట్లయితే అనదర్ రాంబస్ ఏర్పడుతుందండి. మనకు మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ తీసుకొని మనం కలిపితే ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది. మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ తీసుకొని మనం కలిపితే అనదర్ డయాగ్నల్ మనకు ఏర్పడుతుంది. ఎస్, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఈ రాంబస్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ అని నేర్చుకున్నాం కదండి. అదే విధంగా 4 సైడ్స్ ఈక్వల్, అదే విధంగా ఈ డయాగ్నల్స్ బైసెక్ట్స్ అట్ ఈచ్ అదర్ అని కూడా మనం నేర్చుకున్నాం కదండి. ఎస్, ఇంకోటి ఏంటంటే అసలైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క షార్ట్ డయాగ్నల్ ఉంది చూడండి. ఈ షార్ట్ డయాగ్నల్ ఈ డయాగ్నల్ మనం కంపేర్ చేద్దామండి. ఈ షార్ట్ డయాగ్నల్ ఈక్వల్ టు ది సైడ్ అండి. ఈ షార్ట్ డయాగ్నల్ ఈక్వల్ టు ది సైడ్ అవుతుందండి. మనకు ఈ షార్ట్ డయాగ్నల్ ఈక్వల్ టు ది సైడ్ అవుతుంది. అప్పుడు మనకు ఏమేర్పడతాయి, రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మనకు ఏర్పడతాయండి. మనకు రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ మనకు ఏర్పడతాయి. ఎందుకంటే ఇది సైడ్స్ తో ఈక్వల్ కదా, మరి ఇది కూడా ఈ సైడ్ కూడా ఈక్వల్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ కామన్ కదా. మరి ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఈక్వల్ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందా అవదా? కనుక when shorter diagonal of the rhombus is equal to the side of the rhombus, then that divides the rhombus into 2 equilateral triangle అండి. అది మనకు కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రాసుకున్నాం కదా. ఎస్, మనం దీన్ని సర్కంస్క్రైబ్ కానీ లేకపోతే ఇన్స్క్రైబ్ కానీ ఒక సర్కిల్ ని గీయలేమండి. We do not draw any circumscribe అంటే దాని చుట్టూ 4 వర్టిసెస్ కలుపుతూ ఏదైనా సర్కిల్ గీద్దామన్నా లేకపోతే 4 సైడ్స్ కలుపుతూ ఏదైనా సర్కిల్ గీద్దామన్నా మనం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ది రాంబస్. ఎస్, రాంబస్ లో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోతామా. 4 సైడ్స్ ఉంటాయి. ఎస్, 2 డయాగ్నల్స్ ఉంటాయి. డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఎట్ ఈచ్ అదర్ ఉంటాయి అండ్ పర్పెండిక్యులర్ గా కూడా ఈ యొక్క ఇంటర్సెక్ట్ చేస్తాయి, ఖండించుకుంటాయి. నెక్స్ట్ ఇంకేంటంటే షార్ట్ డయాగ్నల్ ఈక్వల్ టు ది సైడ్ అనుకున్నాం.
నాట్ ఓన్లీ బైసెక్ట్స్ ఈచ్ అదర్, ఇట్ బైసెక్ట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో, యాంగిల్స్ కూడా బైసెక్ట్ చేస్తాయి. రెండు ఈక్విలేటర్ ట్రయాంగిల్ గా ఈ యొక్క షార్ట్ డయాగ్రామ్ ఎప్పుడైతే చేస్తుందో దాన్ని రెండు ఈక్విలేటర్ ట్రయాంగిల్ గా డివైడ్ చేస్తుంది అని వివరంగా నేర్చుకుందామా? ఎస్. నెక్స్ట్ దానికి మనం వెళ్దామా? ఎస్. మనకు ఈ యొక్క దీని యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఏంటంటే ఇక్కడ మనకు 4 సైడ్స్ పెరిమీటర్ కనుక్కోవాలంటేనేమో 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 ఇంటూ సైడ్ అంటే 4s. మరి ఏరియా కనుక్కోవాలనుకోండి, మరి అది ఎట్లా కనుక్కుంటాం? ఈ రెండింటి హాఫ్ d1 ఇంటూ d2 వేసుకుంటే మనకు ఏరియా వస్తుందండి. ఇటు పెరిమీటర్ కనుక్కున్నాం, అటు దీన్ని ఏరియా కూడా కనుక్కున్నాం. ఈజ్ అబౌట్ దిస్ రామస్ అండి. ఎస్. నెక్స్ట్ మనం రెక్టాంగిల్ గురించి నేర్చుకుందామా? రెక్టాంగిల్ అనగానే మీ అందరికీ తెలుసు, ఓహో రెక్టాంగిలా, ఇది నాకు తెలుసు అనుకుంటారు కదా. తెలిసినా కూడా ఒకసారి చూసుకోవాలి కదా, అన్నింటిలో నేర్చుకుంటున్నాం కాబట్టి దాంతో పాటు కూడా నేర్చుకుందాం. రెక్టాంగిల్ అంటే 4 సైడ్స్ రైట్ యాంగిల్స్ అవుతాయండి. రెక్టాంగిల్ లో అంటే 300 degrees అన్ని వీటిల్లో కామన్ అయిన క్వాడ్రిలేటర్ లో కామన్ అయిన, కానీ ఈ యొక్క 360 degrees by 4 is equal to 90 degrees అండి. రెక్టాంగిల్ లో 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే 4 సైడ్స్ రైట్ యాంగిల్స్ అవుతాయి అంటే 490s అండి. 490s. నెక్స్ట్ ఈ యొక్క ఇది చూద్దామండి, ఏది డయాగ్నల్స్ మనం చూద్దామా? డయాగ్నల్స్ కూడా బైసెక్ట్స్ అట్ ఈచ్ అదర్ అండి. డయాగ్నల్స్ కూడా బైసెక్ట్స్ అట్ ఈచ్ అదర్. ఎస్. డయాగ్నల్ ఎంత ఉంటుందండి? ఎస్. ఇంకోటి చెప్తాను చూడండి, డయాగ్నల్స్ ఎంత ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ గా మనకు ఈ డయాగ్నల్స్ ఇదొకటి లేకపోతే చూసుకున్నామంటే ఇదొకటి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ గా ఇది 2 సిమిలర్ ట్రయాంగిల్స్ గా ఇది డివైడ్ చేస్తుందండి. అదే విధంగా డయాగ్నల్స్ బైసెక్ట్స్ అట్ ఈచ్ అదర్. అదే విధంగా ఇది 2 ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ గా కూడా ఇది చూడండి, ఇది అట్లనే 2 ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ గా కూడా ఇది సపరేట్ చేస్తున్నాయండి డయాగ్నల్స్. ఎస్. దీని యొక్క ఏరియా అంటే ఇది లెంగ్త్ ఇది బ్రెడ్త్ అనుకుంటే L ఇంటూ B కదండి ఏరియా. మరి మనకు ఈ యొక్క పెరిమీటర్ అంటే కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే ఏముంటుంది? 2 లెంగ్త్స్ 2 బ్రెడ్త్స్ పొడవు అంటే 2 ఇంటూ L ప్లస్ B కదా పెరిమీటర్ అంటే. ఎస్. పెరిమీటర్ అదండి. ఎస్. ఇప్పుడు ఎస్ డయాగ్నల్ ఎట్లా ఉంటుందండి? ఇది డయాగ్నల్ కదండి. డయాగ్నల్ ఎట్లా ఉంటుంది? ఈ రెండు యొక్క ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ డయాగ్నల్ మనకు ఏమవుతుంది? మనకు హైపోటెనస్ గా అవుతుంది. మరి లంబకోణ త్రిభుజంలో హైపోటెనస్ గా ఉంది కాబట్టి హైపోటెనస్ ఎట్లా కనుక్కుంటాం? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 sides స్క్వేర్ కదా. ఎస్. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు 2 sides మొత్తం కదా. అంటే ఇది L ఇది ఇప్పుడు ఇది ఉందనుకోండి, L అంటే L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అండి. ఎందుకంటే దీని రూట్ వేయలేదు కదా మనకు, అందుకని D తీసుకున్నాం కాబట్టి దీనికి రూట్ వేసాము. ఎస్. D ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ ఎట్లా ఉంటుందంటే L స్క్వేర్ ప్లస్ రూట్ L స్క్వేర్ ప్లస్ అంటే B స్క్వేర్ అంటే బ్రెడ్త్ లేకపోతే విడ్త్ W స్క్వేర్ ఇట్లానే కదండి. ఎస్. ఇప్పుడు మనం రెక్టాంగిల్ గురించి కూడా మనం నేర్చుకుందామండి. ఎస్. ఇంకోటి ఏంటంటే స్క్వేర్ అంటే అసలు అందరికీ తెలిసిన విషయాలండి. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయండి. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. స్క్వేర్ రాంబస్ కూడా అంతే ఉంటాయి కదా. కాకపోతే రాంబస్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. కొంచెం సుత్తి పెట్టి కొడితే వచ్చేది స్క్వేర్. ఇట్ ఎస్. ఇక్కడ 4 యాంగిల్స్ రెక్టాంగిల్స్ అండి. 4 యాంగిల్స్ రెక్టాంగిల్స్ అంటే ఇవి కూడా ఈక్వల్ గా 2 ఇవన్నీ కూడా ఇక్కడ స్క్వేర్లు మనకు ఎన్ని ఉన్నాయి? 2 డయాగ్నల్స్ ఉన్నాయి కదండి. ఈ 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అండి. ఇక్కడ ABCD అని రాసుకుంటే ఇక్కడ DB ఈక్వల్ టు AC అంటే 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయండి. అంటే బైసెక్ట్స్ ఈచ్ అదర్. ఇక్కడ కూడా ఇక్కడ ఇది ఎంత ఉంటుందో అది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో అది ఎంత ఉంటుంది.
ఎందుకంటే రెండు డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఈ డయాగ్నల్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకేమిటి ఉన్నాయండి, ఇది కూడా ఆపోజిట్ యాంగిల్స్ ను ఈ బైసెక్స్ అండి, అంటే ఈక్వల్ గా కట్ చేస్తుంది. ఇది ఎంత ఉందో అదంత, ఇది ఎంత ఉందో అదంత, ఇది ఎంత ఉందో అదంత, అట్లా ఈక్వల్ గా మనకు చేస్తుంది. ఇక మిగతా కామనే కండి. ఇక 4 సైడ్స్ ఈక్వల్ గా అయితే ఈక్వల్ కాదు, ఇది ప్యారల్ గా ఉంటాయి, ఇది ప్యారల్ గా ఉంటాయి. 4 సైడ్స్ ఈక్వల్ అండ్ 4 సైడ్స్ ప్యారల్ గా కూడా ఉంటాయి. ఇది అబౌట్ దిస్ క్వాడ్రిలేటరల్ అండి. క్వాడ్రిలేటర్స్ లో పారలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ గురించి మనం నేర్చుకున్నామండి. ఎస్, నేర్చుకునేటప్పుడు ఒక్కసారి మీరు వీటి గురించి మరొకసారి వీడియో పెట్టుకొని చూడండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాయండి, ఏ ఎగ్జామినేషన్ వెళ్ళినా రాయండి, ఏ చదువులైనా చదవండి, ఇవి ప్రైమరీ మినిమం గా ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయనివ్వండి, ఇవి మినిమం వస్తేనే కానీ మనం ముందు దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చూడండి, పడుకోబోయే ముందు వాటి యొక్క ప్రాపర్టీస్ ఏమిటి అని రిమైండ్ ఒక 5 minutes నాకు అప్పచెప్పండి ఆ టైంని, అది రివైండ్ చేసుకోండి, రిమైండ్ ఆలోచించండి, పునరాలోచించండి. తప్పకుండా ఫర్ ఎవర్ ఎప్పుడైనా నిద్రపోయి లేస్తూ రామస్ యొక్క లక్షణాలు చెప్పంటే టక చెప్పుకుంటారు. అట్లా ఉంటుందండి. ఎస్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కదా, లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.